ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీలు సృష్టించారు. అందులో అమాయకమైన అడవి బిడ్డలను ఉద్యోగులుగా చేర్చారు. వారి పేరిట లోన్లు తీసుకొని 20 కోట్లు కాజేశారు. ఇప్పుడు రుణాలు కట్టాలంటూ గిరిజనులకు నోటీసులు రావడంతో నెల్లూరు, ముత్తుకూరు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్లలో జరిగిన ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల విడుదలైన కుబేరా చిత్రాన్ని తలపించే ఘటన నెల్లూరులో వెలుగు చూసింది. సినిమాలో నల్లధనాన్ని వైట్ గా మార్చేందుకు అక్రమార్కులు కొందరు భిక్షగాళ్ల పేరుతో కంపెనీలు పెడతారు, బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. ఇలానే నెల్లూరులో నిరుపేద గిరిజనుల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూపిన కేటుగాళ్లు నకిలీ ధృవపత్రాల్ని బ్యాంకులకు సమర్పించి 20 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. జిల్లాకు చెందిన నలుగురు ఓ ముఠాగా ఏర్పడి నెల్లూరు, కావలి, విడవలూరు తదితర చోట్ల ఏజెంట్లను నియమించుకున్నారు. వారి ద్వారా గిరిజనుల నుంచి ఆధార్ కార్డులు, ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆధార్ను అడ్డుపెట్టుకుని గిరిజనులకు తెలియకుండానే వారి పేరుతో ప్రత్యేకంగా సిమ్ కార్డు, పాన్ కార్డు సంపాదించారు. ప్రైవేటు బ్యాంకులో ఖాతాలు తెరిచి ఏటీఎం కార్డులు తీసుకున్నారు. 4 నకిలీ కంపెనీలు సృష్టించి అందులో 56 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు రికార్డులు తయారు చేశారు. వారి పేర్లతో నకిలీ గుర్తింపు కార్డులతో పాటు నకిలీ పే స్లిప్లు తయారు చేశారు. వారి పేర్లతో ముత్తుకూరు బ్యాంకులో 10 కోట్లు, నెల్లూరు బ్యాంకులో 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఆ బ్రాంచ్లోని అధికారులకు వేరే శాఖలకు బదిలీ అవడంతో కొత్త అధికారులు వచ్చారు. రుణాలు చెల్లించకపోవడంతో గిరిజనులకు తాకీదులు పంపారు. దీంతో కంగుతిన్న అడవి బిడ్డలు నేరుగా బ్యాంకు వద్దకు వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. దీనిపై బ్యాంకు మేనేజర్ ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 4గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసరావు బ్యాంకు మేనేజర్ని పిలిపించి విచారించారు. 4 వ్యక్తులు కలిసి నెల్లూరు బ్రాంచ్లో, అదేవిధంగా ముత్తుకూరు బ్రాంచ్లో 56 మందికి అకౌంట్స్ క్రియేట్ చేసేసి వాళ్ళకి మంత్లీ శాలరీ వేస్తూ ఆన్లైన్లోనే దాదాపు 9 కోట్ల చిల్లర లోన్లు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళు లోన్లు మళ్ళీ రీపేమెంట్ చేయకపోవడం వల్ల పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 56 మందిలో ముత్తుకూరు మండలానికి సంబంధించి ఒక 5-6 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా నెల్లూరు టౌన్ పరిసర ప్రాంతాల వాళ్ళు ఉంటారు. అక్యూజ్డ్ మెయిన్గా వాసుదేవ నాయుడు, అదేవిధంగా శివ, వెంకీ, అల్లా బక్షు, వీళ్ళు 4 మెయిన్గా ఉన్నారు. ఈ 56 మందిలో కూడా విచారించవలసి ఉంటుంది. దర్యాప్తులో డీటెయిల్ గా బ్యాంకు వారు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. బ్యాంకు నుంచి రుణాలు కట్టాలంటూ నోటీసు రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ పేదలను టార్గెట్ గా చేసుకుని వాళ్లకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గర తీసుకుని ఏదైతే ఆ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళని అందరిని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల రూపాయల లోన్లు తీసుకొని మోసం చేశారు. వాళ్ళు రోజువారీ కూలికి వెళితేనే వాళ్ళు పొట్టబోసుకోవాలి. వాళ్ళని 14 లక్షలు, 15 లక్షలు కట్టమని లీగల్ నోటీసులు పంపిస్తే ఆ లీగల్ నోటీసులు ఎత్తుకొని అమాయకమైనటువంటి మా యానాదులు ఆ లీగల్ నోటీసులు పెట్టుకొని తిరుగుతా ఉన్నారండి.